నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కోట్లాది మంది భక్తుల అచంచల విశ్వాసం. ఆ 7 కొండలవాడి చెంతకు చేరితే చాలు జన్మ ధన్యం అనేటువంటిది భక్త కోటి గుండె ఇవాళ రగిలిపోతుంది. నమ్మిన బంటుకు నట్టేటే మునక అన్నట్లుగా అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విషయంలో జరిగిన అపచారం సామాన్యమైనది కాదు. ఇది కేవలం నెయ్యి నాణ్యతకు సంబంధించిన సాంకేతిక లోపం కాదు, సనాతన ధర్మంపై జరిగిన ఒక వ్యవస్థీకృత దాడి. కానీ ఇక్కడ అసలు జస్టిస్ గురించి కాకుండా తప్పును సమర్థించుకునేటువంటి నిర్భయమైనటువంటి ధిక్కారం కనిపిస్తుంది. అసలు తిరుమలలో ఏం జరిగింది? హిందూ సమాజం ఎందుకు విచ్ఛిన్నమవుతుంది? పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సనాతన ధర్మ రక్షణ ఆవశ్యకత ఏంటి? తిరుమల లడ్డూ అంటే అది కేవలం ఒక తీపి పదార్థం కాదు, అది భక్తుడి పాలిట మహాప్రసాదం. అటువంటి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రయోగశాల నివేదికలు తేల్చడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను షాక్కు గురిచేసింది. నువ్వు విత్తినట్లే పంట కూడా కోస్తావంటారు. గత పాలకులు విత్తిన విత్తనాలే ఇవాళ విష వృక్షాలుగా మారి హిందుత్వానికే ముప్పు తెచ్చాయి. నెయ్యి కొనుగోలులో దాదాపు 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది ఒక ఎత్తైతే, హిందూ అరాచకాలను కాలరాస్తూ జంతువుల కొవ్వును ప్రసాదంలో వాడటం క్షమించరాని నేరం. ఇది గత పాలకుల నిర్లక్ష్యమా, లేక కావాలనే ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయాలని చేసిన కుట్రనా? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి ఉదంతం హిందూ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, అది హిందువుల పవిత్రతపై జరిగిన దాడి. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే చేదు నిజాన్ని ప్రయోగశాల నివేదికలు ధృవీకరించడం కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసింది. ఇది కేవలం నెయ్యి నాణ్యతకు సంబంధించిన సాంకేతిక లోపం కాదు, కొన్ని శతాబ్దాలుగా అచంచలమైన విశ్వాసంతో కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయంపై జరిగిన దాడి. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాలను ప్రయోగశాలలుగా మార్చటం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. గత పాలకుల హయాంలో జరిగిన ఈ ఘోరం వెనుక ఉన్న ఉద్దేశపూర్వక హిందుత్వంపై దాడి స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడిపై భయం, భక్తి లేని వ్యక్తులు వ్యవస్థలోకి చేరినప్పుడు ఇలాంటి విపరీత పరిణామాలు సంభవిస్తాయి. విశ్వాసాల కంటే వ్యాపార లాభాలు, లంచాల మేత పరమావధిగా సాగిన ఈ వ్యవహారం హిందూ ధర్మరక్షణ కవచాన్ని ఛిద్రం చేసే ప్రయత్నంగా భక్తులు భావిస్తున్నారు. తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం చెందాల్సింది పోయి నేరారోపణలు ఎందుకంటున్న వారు ఎదురుదాడికి దిగటం వారి నైతిక పతనాన్ని సూచిస్తోంది. భక్తిభావం లేని వారికి ఆధ్యాత్మిక విలువల కంటే రాజకీయ మనుగడే ముఖ్యమవుతుంది. వారి దేవుడు వేరు, వారి మార్గం వేరు అన్నట్టుగా వ్యవహరిస్తూ మెజార్టీ ప్రజల మనోభావాలను పట్టించుకోకపోవడం సమర్థించే అంశం కాదు. ఈ నిర్భయమైన ధిక్కార ధోరణి పవిత్ర వ్యవస్థల పట్ల వారికున్న చులకన భావానికి అద్దం పడుతోంది. ఇతర వర్గాల బలం వారి ఐక్యతలో ఉంది, హిందువుల బలహీనత వారి విభజనలో ఉంది. మనం సంఖ్యాపరంగా మెజార్టీ కావచ్చు, కానీ ఐక్యత లేనప్పుడు మనం సొంత గడ్డపైనే మైనార్టీల కంటే బలహీనం. తిరుమల పవిత్రతపై జరిగిన ఈ దాడి కేవలం నెయ్యి కొనుగోలులో జరిగిన 250 కోట్ల రూపాయల అవినీతికి పరిమితమైన అంశం కాదు. ఇది అంతకు మించి హిందూ సమాజం నైతిక స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక పునాదులను బలహీనపరిచే ఒక వ్యవస్థీకృత కుట్రగా కనిపిస్తోంది. హిందూ ధర్మానికి అత్యంత కీలకమైన కేంద్రంపై జరిగిన ఈ దాడి భక్తుల విశ్వాసాలను దెబ్బతీసి తద్వారా హిందుత్వాన్ని అణగదొక్కే లోతైన వ్యూహంలో భాగం. తప్పును ప్రశ్నించిన వారిపై కులముద్రలు వేయటం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వంటివి కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు మాత్రమే. ఈ ధిక్కార ధోరణి వెనుక ఉన్న అసలు ధైర్యం ఎక్కడి నుండి వస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందూ సమాజం గొంతుకను అణిచివేయగలమనే అతి విశ్వాసం వారి రాజకీయ సమీకరణాల్లోనే దాగి ఉంది. వైసీపీకి ఉన్న ఈ తెగింపు వెనుక బలమైన హిందూయేతర ఓటు బ్యాంక్ ఉందన్నది కాదనలేని వాస్తవం. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాపులు లేదా ఇతర హిందూ సామాజిక వర్గాలు వైసీపీకి శాశ్వత ఓటు బ్యాంకు కాదని, కేవలం క్రైస్తవ, ముస్లిం మైనార్టీలే తమ అసలు బలమని ఆయన చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే మెజార్టీ హిందువుల మనోభావాలతో తమకు సంబంధం లేదని, వారి ఐక్యతను దెబ్బతీస్తేనే తమకు మనుగడ అన్న వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విశ్వాసాలు, తిరుమల పట్ల ఆయన ప్రదర్శించిన విముఖత ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే సమయంలో ఇతర మతస్థులు ఇచ్చే డిక్లరేషన్ సమర్పించటానికి ఆయన నిరాకరించటం, హిందూ ఆచారాలను పాటించటంలో చూపే ఉదాసీనత ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాయి. హిందూయేతర మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే క్రమంలో హిందూ ధార్మిక సంస్థల పవిత్రతను కాపాడటం ఆయనకు ప్రాధాన్యత లేని అంశంగా మారిపోయింది. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మత మార్పిళ్లు ఉధృతంగా జరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అదుపులోకి తీసుకొని మత మార్పిళ్లను ప్రోత్సహించడం ద్వారా తన సొంత ఓటు బ్యాంకు సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని జగన్ కుట్ర పన్నారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమనిపిస్తున్నాయి. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఈ భారీ కుట్రలో ఒక భాగం మాత్రమేనని, హిందూ సమాజాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టే ప్రయత్నంలో ఇదొక వ్యూహమని అనుమానించక తప్పదు. హిందూ మతం, హిందుత్వం, దేవుళ్లపై ఇంత దాడి ఎలా జరగగలుగుతోంది? హిందువుల్లో ఐక్యత లేకపోవడమే కారణం. మైనారిటీలుగా పిలిచే వర్గాలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి అత్యంత వ్యవస్థీకృతంగా ఏకతాటిపైకి వస్తున్నాయి. మజ్లిస్ వంటి పార్టీలు దేశవ్యాప్తంగా తమ బలాన్ని పెంచుకుంటూ తమ వర్గం ఓట్లు ఎక్కడ కేంద్రీకృతమై ఉంటే అక్కడ విజయకేతనం ఎగరవేస్తున్నాయి. ఈ ఐక్యత వారి బలానికి నిదర్శనమైతే, కోట్లాదిగా ఉన్న హిందువుల మధ్య ఉన్న చీలికలు వారిని సొంత గడ్డపైనే బలహీనులుగా మారుస్తున్నాయి. దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మత మార్పిళ్ల వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రిజర్వేషన్ స్థానాల్లో కూడా మత మార్పిడి చెందిన వారే ఆధిపత్యం చెలాయించేలా చేయడం ద్వారా హిందూ సామాజిక ముఖచిత్రాన్ని మార్చేశారు. ఇది కేవలం మతపరమైన మార్పు మాత్రమే కాదు, హిందూ సమాజం ప్రాతినిధ్యాన్ని క్రమంగా తగ్గించి ఒకే వర్గానికి చెందిన ఓటు బ్యాంకు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రక్రియ. ఈ ఐక్యతను ఇతర వర్గాలు ఆదర్శంగా తీసుకుంటుంటే హిందువులు మాత్రం కులాలు, ఉపకులాల గొడవల్లో చిక్కుకుపోవడం విషాదకరం. అభ్యుదయం పేరుతో హిందూ దేవతలను కించపరచడం, సంప్రదాయాలను హేళన చేయడం మేధావి లక్ష్యంగా చలామణి అవుతోంది. హిందుత్వానికి ఎక్కడైనా అపచారం జరిగినప్పుడు అందరూ కలిసి గొంతెత్తాల్సింది పోయి ఆ దేవుళ్లను కూడా కులాలకు ఆపాదించి విడదీయడం ద్వారా హిందూ సమాజపు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ విభజన తత్వం వల్లే మెజారిటీగా ఉండాల్సిన హిందువులు తమ గొంతును బలంగా వినిపించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లుగా సంఖ్యాపరంగా హిందువులు మెజారిటీగా కనిపించినప్పటికీ ఆచరణలో వాళ్లు కులాలు, మత మార్పిళ్లు, ప్రాంతీయ విభేదాల వల్ల మైనారిటీలుగా మారిపోయారు. ఐక్యత లేని మెజారిటీ కంటే సంఘటితంగా ఉండే మైనారిటీలే రాజకీయంగా, సామాజిక శక్తివంతులవుతారని ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. అందుకే తిరుమల శ్రీవారిపై 5 సంవత్సరాలుగా అత్యంత దారుణమైన అపవిత్రమైన దాడికి పాల్పడినా చాలా మంది నోరు విప్పలేకపోతున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది ఒక జాతి సంస్కృతికి, ధర్మానికి సంబంధించిన మనుగడ ప్రశ్న. అన్య మతస్థుల అండతో హిందూ సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని పవిత్ర క్షేత్రాలు ఇలాంటి దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండవచ్చు, కానీ అవి కోట్లాది మంది ఆరాధ్య దైవాల పవిత్రతను బలి తీసుకునే స్థాయికి చేరడం అత్యంత ప్రమాదకరం. అస్తిత్వ పోరాటం ఇప్పుడు క్లిష్ట దశకు చేరింది. హిందూ సమాజం తన ఆధ్యాత్మిక శక్తిని, సామాజిక ఐక్యతను తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయం కంటే ధర్మమే శాశ్వతమని భావించినప్పుడే దేవాలయాల పవిత్రత, సనాతన సంస్కృతి సురక్షితంగా ఉంటాయి. ఇది కేవలం ఒక నెయ్యి సంక్షోభం కాదు. ఇది హిందూ ఆత్మగౌరవంపై జరిగిన యుద్ధం. వ్యవస్థలోకి చొరబడిన నాస్తికులు, అన్య మతస్థులు హిందూ ధర్మాన్ని ఎంతలా భ్రష్టు పట్టించగలరో ఈ ఉదంతం కళ్లకు కట్టింది. మెజారిటీ హిందువుల మౌనం అన్యమత రాజకీయాలకు అప్రహతితమైన బలాన్ని ఇస్తోంది. మీ మౌనం మీ నాశనానికి దారితీసే లోపే మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.